హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది మీరు వీడియోలో అయితే చూస్తారనమాట. సో ప్రతి ఒక్కరి జీవితంలో మనకి ప్రత్యేకమైన వ్యక్తి అనేది ఉంటారు కదా. అలాగే నా లైఫ్లో కూడా ఒక మంచి వ్యక్తి, మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరో తెలుసా? నా లైఫ్ పార్ట్నర్ రామ్ అనమాట. ముందుగా తనకి హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ లవ్. యు ఆర్ మై మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ అండ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్, మై స్ట్రెంగ్త్, మై హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి అమ్మాయి లాగానే నేను కూడా చాలా భయపడుతూనే తనతో అడుగైతే వేశాను. కానీ నేను వేసిన అడుగు చాలా అంటే చాలా బెస్ట్ స్టెప్ అని చెప్పేసి తను నిరూపించాడు. ఎలాగో అంటే నేను ప్రేమలో ఎలాగైతే నన్ను తను ఎలా ప్రేమించాడో, పెళ్ళి తర్వాత కూడా అదే ప్రేమని కంటిన్యూగానే చూపిస్తూ వచ్చాడు. ఎలాంటి మార్పు లేకుండా, ఎలాంటి ద్వేషం లేకుండా, ఎలాంటి ఈగోనెస్ లేకుండా, ఒక మగవాడిగా ఈగోనెస్ అనేది ఉంటుంది. బట్ తనకైతే అలాంటి ఫీలింగ్స్ అనేవి ఏమీ లేకుండా చంటి పిల్లలాగా, ఎంతో గారాబంగా, తండ్రిలాగా, అమ్మలాగా, తోడుగా, నీడగా ఉండేవాడు నా అత్తయ్య. సో తన కోసం నేను ఎప్పట్లాగానే బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఎప్పట్లాగానే చేస్తూ వచ్చాను. సో అలాగే ఈ ఇయర్ కూడా నేను తన కోసం సేమియా చేసి తనని దండం పెట్టుకోమని చెప్పేసి దేవుడికైతే ఫస్ట్ దేవుడికైతే నమస్కారం అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా సేమియా అయితే అందరూ తినేసిన తర్వాత నెక్స్ట్ టిఫిన్ కూడా వేసేసాను. పెసరట్టు ఉప్మా అయితే వేసాను. నెక్స్ట్ మా బాబాయ్ అయితే ఇక్కడ పనులు అయితే చేసేస్తున్నాడు. వాటర్ బాటిల్స్ పట్టేసి మంచిగా ఫ్రిడ్జ్లో అయితే సర్దేస్తాడు. నేను చెప్పే ప్రతి పనిని కూడా తనే కాదు, నా భర్త, తన బిడ్డ కూడా, ఇద్దరు కూడా సమానంగా ఈక్వల్గా అయితే చేస్తారు. పనిలో మటుకి ఎలాంటి లోటు అయితే చేయరు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. బట్ నేను పూర్తిగా అయితే వీడియో తీయలేకపోయాను. ఎందుకు అనేసి అంటే అది నాకు స్టాండ్ అయితే విరిగిపోయింది. అందుకనేసి నేను పూర్తిగా అయితే వీడియో అయితే తీయలేదు. ఒక హాఫ్ వరకే తీసి వదిలేసాను అనమాట. నెక్స్ట్ మా ఓడైతే నువ్వు వంట చేస్తుంటే వీడియో తీస్తానని చెప్పేసి నన్ను అయితే వీడియో తీసాడు. చూసారా ఎలా తీసాడో? చక్కగా తీసాడు. కాకపోతే నేను అవతారం అయితే బాగాలేదు, సో ఏమనుకోకండి. సో నెక్స్ట్ అయితే నేను చేసిన వెరైటీస్ అయితే చూపిస్తాను. నేను చేసిన దమ్ బిర్యానీ చేశాను. నెక్స్ట్ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అయితే చేశాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ అనేది ఇక్కడ సర్వింగ్ అయితే చేస్తున్నాడు అనమాట. అండ్ మేము 2 మెంబర్స్ని అయితే ఫ్రెండ్స్ని అయితే పిలుచుకున్నాము. మేము మా ఫ్రెండ్స్ అయితే తినేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్కి అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. అది డ్రెస్ అనమాట. డ్రెస్ అవుట్ఫిట్ నేను ఫస్ట్ టైం అయితే కొన్నాను తనకి. తన బర్త్డేకి వర్షం అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఎనీవే తనకైతే కార్గో సెట్ అనేది చాలా బాగా నచ్చింది. చాలా ఇంప్రెస్ అయ్యాడనమాట. అంటే నేను ఫస్ట్ టైం కొన్నాను కదా, నేను ఎలా కొంటానో తెలియదు. అండ్ సైజెస్ కూడా సరిగ్గా ఉంటుందో లేదో అని చెప్పేసి నేను ఫస్ట్ ఒక 3 days ముందే ఇచ్చేసాను. సో చూసుకున్నాడు, బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి నైట్ టైము మేము ఇట్లా చిన్నగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఊరికే తన డ్యూటీ నుంచి వస్తుంటే మేము చిన్నగా ఫ్లవర్స్ వేసి వెల్కమ్ అయితే చెప్పామన్నమాట. నేను కూడా బెలూన్ అనేది బ్లాస్ట్ చేశాను. నైట్ అయితే అలా అయిపోయింది. సో నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వచ్చేసి కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చాను అనమాట. సో గిఫ్ట్స్ వచ్చేసి ఒక 3 గిఫ్ట్స్ అయితే ఉంటాయి. అందులో వచ్చేసి ఒకటేమో గార్డియన్ బెల్లు, అది మనకి దిష్టి తగలకుండా, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అనేసి మనకి బైక్ పెట్టుకుంటారు కదా, కీ చైన్, గార్డియన్ బెల్ కీ చైన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది తంబ్ అనమాట. మన ఫింగర్స్ తంబ్ అయితే వేసుకోవచ్చు. చాలా బాగుందని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ మనకి పర్ఫ్యూమ్స్ అనమాట. పర్ఫ్యూమ్ బాక్స్ కూడా కొన్నాను. తర్వాత తనని బయటికి అయితే తీసుకువెళ్ళిన తర్వాత టెడ్డీ సర్ప్రైజ్ అయితే ఇచ్చాను అనమాట. ఆ ఈవెంట్ వాళ్ళు బాగా చేశారు. సో ఫస్ట్ అయితే దాక్షిగౌడ్ కోసం అయితే చేశాను అనమాట ఈ ఈవెంట్. ఎందుకంటే ఏదో ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా వస్తే చూసి అమ్మ నాకు కూడా టెడ్డీ కావాలి అని చెప్పేసి అడిగాడు. సో అందుకనేసి తనకు కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే అదైతే ప్లాన్ చేసి చక్కగా తనకైతే సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసి ఇచ్చేసాను అనమాట. సో 2 frames అయితే ఇస్తారు. అందులో తన ఫోటో ఒకటి, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అస్సలు లేదు. సో తన ఫ్యామిలీ ఫోటో కూడా ఇచ్చాను. ఈవెంట్ తర్వాత మా ఆయన ఇంకా షాక్లోనే ఉన్నారు. అసలు ఏంటి, ఎవరు వస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి. తర్వాత లాస్ట్లో అయితే అర్థమైంది నేనే ఇచ్చాను అని చెప్పేసి. ఎందుకంటే ఫ్యామిలీ ఫోటో చూడంగానే తనకి వచ్చేసింది అనమాట. సో నేనే ఇచ్చానని చెప్పేసి. అప్పటి వరకు కూడా తనకు అర్థం కాలేదు ఎవరు ఇచ్చారని చెప్పేసి, ఆలోచిస్తూనే ఉన్నారు. సో నెక్స్ట్ లాస్ట్ టైం మినిట్లో అయితే నేనే ఇచ్చానని చెప్పేసి అర్థమైపోయింది. సో హ్యాపీగా అయితే చేసుకున్నాం అనమాట. ఈ విధంగా అయితే ఈ ఇయర్ అయితే బర్త్డే అయితే తనకి ఎంతో సర్ప్రైజ్గా మిగిలిపోయేలాగైతే నేను చేశాను. ఈసారి బర్త్డే మట్టికి మా బాబు అండ్ తను కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలంటే సత్యంత ప్రేమ అవసరం లేదు, క్షమించేంత ప్రేమ ఉంటే చాలు కదా. అవునా కదా? మీరు కామెంట్లో అయితే చెప్పండి. సో మేమైతే చాలా హ్యాపీగా చేసుకున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బంగారం. నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.